గురుకుల విద్యా సంస్థల నుంచి ఉద్యోగ నియామక ఉత్తర్వులు పొందిన అభ్యర్థులకు పోస్టింగ్లు ఇచ్చేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. కాగా ఇప్పటికే ఉత్తర్వులు పొందిన 8,500 మంది అభ్యర్థులు వచ్చే నెల మొదటి వారంలో విధుల్లో చేరే అవకాశాలున్నాయి. గురుకుల ఉపాధ్యాయుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అర్హత పరీక్ష నిర్వహించింది. అయితే ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన 8,500 మంది అభ్యర్థులకు వచ్చే నెల విధుల్లో చేరేందుకు గాను అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఉద్యోగాలు లభించిన వారిలో ఎక్కువ మంది ఫిబ్రవరిలో నియామక పత్రాలు పొందగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మరికొందరికి నియామక పత్రాల పంపిణీ నిలిచిపోయాయి. తాజాగా ఎన్నికల కోడ్ ముగియటంతో పెండింగ్ అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 2-3 రోజుల్లో వారికి నియామక పత్రాలు అందించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత సొసైటీలు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నాయి. ఇప్పటికే బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి బి సైదులు ధ్రువపత్రాల పరిశీలనకు షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 24 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి కూడా ఆ సొసైటీ పరిధిలో ధ్రువపత్రాల పరిశీలనకు షెడ్యూల్ జారీ చేశారు. దీంతో మైనారిటీ, జనరల్, ఎస్సీ గురుకుల సొసైటీలు కూడా షెడ్యూల్ విడుదలకు సిద్ధమయ్యాయి. ధృవీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తయ్యాక పోస్టింగులు ఇచ్చేందుకు గురుకుల సొసైటీలు వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించాయి. పైరవీలకు తావు లేకుండా పారదర్శకంగా కౌన్సిలింగ్ నిర్వహించేందుకే ఈ దిశగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. జూలై 7 నాటికి ఎస్సీ గురుకుల సొసైటీ పోస్టింగ్ ఆర్డర్లు విడుదల చేయనున్నట్లు ఆ సొసైటీ కార్యదర్శి తెలిపారు.